దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఊహించినటువంటి మేలులు ఆయన మీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఊహించినటువంటి మేలులు మీ వ్యక్తిగత జీవితంలో జరగబోతున్నాయి. ఊహించినటువంటి మేలులు మీ సంఘములో దేవుడు చేయబోతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తోంది కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఇంత చక్కని మాట అండి. దేవుణ్ణి ప్రేమించు వారికి ఒక మాట, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఇద్దరు చూపిస్తున్నాడు. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించు వారికి, మరి ఇంకొకటి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. నువ్వు ఆయన సంకల్పం చొప్పున పిలువబడి సేవ చేస్తున్నావా? నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి మేలులు మీ సంఘంలో, మీ సేవ జీవితంలో మీరు చూస్తారు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని ఎదురుకు వచ్చినప్పుడు నీకు విడుదల, స్వస్థత, దేవుని ఎదురు వచ్చినప్పుడు, దేవుని ఎదురుకు వచ్చినప్పుడు నుండి నీకు ఆశీర్వాదం కలిగిందని చెప్పి నువ్వు దేవుని హెచ్చుగా ప్రేమిస్తూ ఉన్నావా? నీ జీవితంలో దేవుడు సమస్తము కూడా ఆయన సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తుంది కదా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, మనము మేలు చేత ఎందుకు విసుకక యుందము, మనము అలయక మేలు చేసిమేనని తగిన కాలమందు పంట కోసుకుంటాం. దేవుని బిడ్డలారా, మీరు మేలు చేత ఎందుకు విసుకక ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో దేవుడు మేలు చేశాడు. ఒకవేళ మేలు జరిగినప్పటికీ ఈ దినమున మీరు కీడును మీరు భరిస్తున్నారా? మీ జీవితం దుఃఖకరముగా ఉందా? దేవుడు అంటున్నాడు, సమస్తము కూడా సమకూడే జరుగుతున్నాయి. దేవుని చిత్త ప్రకారం మీ సమస్తం జరుగుతున్నాయి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు, మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేయవలసింది ఒకటే. ఏంటిది ఆ మాట అంటే, మనము మేలు చేయలేదు విసుకకాయుందాము. దేవుని బిడ్డలారా, మనం ఇతరులకు, మన దగ్గర సహాయం వచ్చిన వాళ్ళే కావచ్చు, లేక మన దగ్గర ఇతరులు ఎవరైనా బాధపడుతున్నప్పుడే కావచ్చు, వారికి మనము మేలు చేయటందు విసుకగా ఉందాము. అలయక మేలు చేసిమే వారికి ఎంత మేలు చేసినామో, ఎంత ఉపకారం చేసినా కూడా వారికి ఏమాత్రం మార్పు లేదే అని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగిపోకు. దేవుని బిడ్డారా, నువ్వు చేసిన మేలును బట్టి తగిన కాలమందు నువ్వు పంట కోసుకుంటావు. సమస్తం కూడా దేవుడు సమకూర్చే జరిగిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ ఉదయకాల సమయంలోనే మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడుటనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఎంత చక్కని మాట అండి. నువ్వు చేసిన ప్రస్తుత దినములలో సమస్తం కూడా నీకు అది శిక్షణ, నీకు దుఃఖకరంగానే ఉంటుంది కావచ్చు, కానీ దేవుడు మాత్రము సమాధానకరమైనటువంటి ఫలమును ఆయన నీకు ఇస్తాడు. దేవుడు బిడ్డ, ఫలమిచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట యందు నువ్వు నమ్మిక ఇచ్చు. దేవుడు ఊహించినటువంటి మేలునైనా చేస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డ, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు మనము శత్రువులను ప్రేమించాలి. మిమ్మల్ని ద్వేషించు వారి, మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో, మీ ఇద్దరిని సహాయం పొందుకొని, మీ ఇద్దరిని ఆలోచన పొందుకొని, మీ ఇద్దరిని మేలు పొందుకొని, అన్ని కూడా మీ ఇద్దరిని మంచి కోరుకొని వారు ఈరోజు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారు కావచ్చు, మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయుడి అంటూ ఉన్నాడు. ఆ రీతిగా మీరు చేసినప్పుడు దేవుని బిడ్డలారా, లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీరైతే ఎట్టి వారిని గురించి ఏదైనా నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను కూడా ఉపకారం అయి ఉన్నాడు. దుష్టులకి ఆయన ఉపకారం చేస్తూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగినటువంటి వారిని కూడా ఆయన ఉపకారం చేస్తుంది. కాబట్టి ఆయన అడుగుజాడలో మీరు నడిచినప్పుడు మీరు ఊహించినటువంటి మేలులు ఆయన మీ సేవలో,
మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఆయన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, కాబట్టి వడలిన చేతులని, సడలిన మోకాల్ని బలపరచండి, ముందుకు నడవండి, ప్రార్థనలో ముందుకు నడవండి, మేలు చేయడంలో ముందుకు నడవండి, ప్రేమించడంలో ముందడుగు వేయండి. మీ జీవితంలో దేవుడు గొప్ప మేలును చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమామయుడు, దయామయుడు, జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. ఆ రీతిగా మీరు కూడా ఎవరిని త్రోసివేయకుండా అందరి ఎడల మీరు ప్రేమ చూపి మేలు చేసిన వారిగా ఉన్నట్లయితే ఆయన యొక్క ఊహించినటువంటి మేలులు మీ జీవితంలో మీరు చూస్తారు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవుని నమ్మినటువంటి తొలి దినాల్లో ఎలాంటి ప్రేమ, ఇతరులకు ఎలాగ మేలు చేసి ఉన్నావో అది కార్య అంతంలో కూడా ఆ రీతిగా మీరు మేలు చేసినట్టుగా మీరు ఉన్నట్లయితే, మీ భక్తి జీవితంలో ఆ రీతిగా మీ భక్తిని మీరు కొనసాగించుకున్నట్లయితే దేవుడు మీరు ఊహించినటువంటి మేలు చేస్తూ ఉన్నాడు. మొదటి స్థితి ఎలా ఉంది, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, నీ భక్తి జీవితం ఎలా ఉంది, ఇతరులను ప్రేమించే విధానం ఎలా ఉంది, ఇతరులకు మేలు చేసే విధానం ఎలా ఉంది, మరి ఇప్పుడు అదే రీతిగా ఉంటే ఊహించినటువంటి మేలులు మీ జీవితంలో